ఆశీర్వాద నిర్వచనం మరింత గొప్పగా విశదీకరించబడింది. ఆత్మ సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి నూతన నిబంధన చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అలా అని చెప్పి నూతన నిబంధనలో ఉన్నవారు భౌతికంగా దీవించబడలేదు అని నేను అంటలేరు. దేవుడు ఆ విధానంలో కూడా వారిని ఆశీర్వదించారు, కానీ ప్రాముఖ్యత మాత్రం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు ఇవ్వబడింది. పౌలు మహాశయుడు ఎఫెసీయులకు రాస్తూ ఇదే అంటాడు, మీరు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందారన్నాడు. దేవుని చేత మీరు ఎన్నిక చేయబడ్డారు, ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మీరు విమోచింపబడ్డారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు, లేదా మీరు సీల్ చేయబడ్డారని పౌలు మహాశయుడు ఆత్మ సంబంధన దీవెనల గురించి చాలా స్పష్టంగా రాశాడు. ఇకపోతే యోహాను గారి దగ్గరికి వస్తే, గాయు అనే వ్యక్తికి యోహాను గారి పత్రిక రాస్తూ ఏమంటాడంటే, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మొదట మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి, ఆ తర్వాత దేవుడు అన్ని విషయములలో మనకు ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని దయచేస్తారు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను విస్తరింప చేయాలని, నిన్ను అభివృద్ధి చేయాలనే ఆయన ఆకాంక్షిస్తున్నారు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన ప్రణాళికకు నీ జీవితాన్ని అప్పగించుకోవడం, ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పగించడం. ఈ రోజుల్లో చాలామంది అన్నీ చేయడానికి సిద్ధమే. దేవుని కొరకు కొంచెం దూరం నడవాల్సి వస్తే నడుస్తామండి. దేవుని కొరకు ఏదైనా భారం భరించాల్సి వస్తే వీఆర్ రెడీ అండి. దేవుని కొరకు ఏదన్నా ఒక కానుక ఇవ్వాలంటే మేము సిద్ధమేనండి. దేవుని కొరకు ఏదన్నా ఒక సహాయం చేయాలంటే మేము ముందుకు వస్తామండని అన్ని విధానాల్లో ముందుకు వస్తున్నారు. కానీ నీ సమస్త ప్రవర్తన యందు దేవుని అధికారానికి ఒప్పుకో అంటే అది కొంచెం కష్టం అండి వెస్లీ గారు అన్నట్టుగా చాలామంది దూరం అయిపోతున్నారు. ప్రభు ఏం ఆశిస్తాడు నీ నుండి? ఏం కోరుతున్నాడు ఆయన? నీ నుండి ఆయన కోరుతుందంటూ ఏదైనా ఉంది అంటే ఆయన చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకోవడమే. బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి, ఏ వ్యక్తినైనా సరే మీరు తీసుకోండి, వారు అభివృద్ధి చెందారు అంటే, ఆశీర్వాదం పొందారంటే దేవుని చిత్తానికి వారి జీవితాలు సమర్పించుకున్నారు. కాబట్టే అన్ని విధానాల్లో దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మీ అందరి పక్షంగా నా కోరిక, నా ప్రార్థన ఒకటే. అదేంటో తెలుసా? మీరు ఆధ్యాత్మికంగా మొదట అభివృద్ధి పొందాలి. వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోను, దేవునితో సహవాసం చేయడంలోను, దేవుని స్వరాన్ని వినడంలోను, పరిశుద్ధాత్మ సంరక్షణలో మీరందరూ బహుగా ఎదగాలి, ఫలించాలి. ఆ తర్వాత అన్ని విషయములలో, అనగా శారీరకంగా, భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, ప్రభు వైపు చూడండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. మేము ఫలించాలని, మేము అభివృద్ధి పొందాలని, మేము విస్తరించాలని మీరు కోరుతున్నారు కనుక నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంత ఉన్నతమైంది